ఈ చాట్బాట్ను భగవద్గీతను కంఠస్థం చేయాలి అనుకునే వారికి ఉపయోగపడేలా తయారు చేయటం జరిగింది. మొదటిగా దీనిని ఉపయోగించాలి అనుకునేవారు ఇక్కడ ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా చాట్బాట్ తెరుచుకుంటుంది. టెలిగ్రామ్ యాప్ లేనట్లయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చాట్బాట్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా కనపడుతుంది. మనకు కావలసిన విధంగా కనపడడానికి అవసరమైన కమాండ్స్ ఇవి. ముందుగా ఇక్కడున్న స్టార్ట్ బటన్ను నొక్కవలసి ఉంటుంది. ఈ చాట్బాట్లో మనం ఏదో ఒక శ్లోకాన్ని ర్యాండమ్గా పొందవచ్చు. ఉదాహరణకు 0ని మనం ప్రెస్ చేసినట్లయితే మనకు 18 అధ్యాయాల్లో ఏదో ఒక అధ్యాయం నుంచి ఏదో ఒక శ్లోకం యొక్క మొదటి పావు వంతు వస్తుంది. అలాగే ఏదైనా అధ్యాయం యొక్క సంఖ్య నొక్కినట్లయితే, ఉదాహరణకు 4 అంకె నొక్కినట్లయితే 4వ అధ్యాయంలోని ఏదో ఒక శ్లోకం యొక్క మొదటి పావు వంతు వస్తుంది. ఆ వచ్చిన శ్లోకాన్ని పూర్తిగా చూడాలనుకుంటే F నొక్కినట్లయితే పూర్తి శ్లోకం వస్తుంది. అలాగే N1తో నెక్స్ట్ శ్లోకాన్ని, N2తో నెక్స్ట్ 2 శ్లోకాలను, N3తో నెక్స్ట్ 3 శ్లోకాలను, N4తో నెక్స్ట్ 4 శ్లోకాలను, N5తో నెక్స్ట్ 5 శ్లోకాలని పొందవచ్చు. ఒక శ్లోకాన్ని పొందాక P నొక్కినట్లయితే ఆ శ్లోకానికి ముందు 2 శ్లోకాలు, వెనక 2 శ్లోకాలు పొందవచ్చు. ఏదైనా ఒక శ్లోకం యొక్క నెంబర్తో కూడా ఆ శ్లోకాన్ని పొందవచ్చు. ఉదాహరణకు మనకు 17వ అధ్యాయం నుంచి 2వ శ్లోకం కావాలనుకుంటే 17.2 నొక్కితే చాలు. ఇక శ్లోకాలతో పాటు ఆడియో కూడా కావాలనుకుంటే పక్కన ఏ చేర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు 0 పక్కన ఏ చేర్చి 0A నొక్కినట్లయితే 18 అధ్యాయాల్లో ఏదో ఒక శ్లోకం ఆడియోతో పాటు వస్తుంది. అలా మిగిలిన కమాండ్స్కి కూడా ఏ చేర్చినట్లయితే శ్లోకంతో పాటు ఆడియో కూడా వస్తుంది. అలా కాకుండా ఒక్క ఆడియో మాత్రమే కావాలనుకుంటే ఏ పక్కన ఓ కూడా చేర్చాలి. ఉదాహరణకు 18.6వ శ్లోకం ఆడియోతో పాటు కావాలనుకుంటే 18.6A అని, ఆడియో ఒక్కటే కావాలనుకుంటే 18.6AO అని నొక్కాలి. ముందుగా వచ్చిన శ్లోకం యొక్క ఆడియో ఒక్కటే కావాలనుకుంటే ఓ నొక్కితే సరిపోతుంది. FA నొక్కినట్లయితే ముందు శ్లోకం యొక్క పూర్తి టెక్స్ట్తో పాటు ఆడియో కూడా పొందవచ్చు. ధన్యవాదాలు.